ఒక మరి స్కిట్స్ గానీ, చాలా చక్కగా వాళ్ళు ప్లే చేశారు. అంత చిన్న వయసులో గూడా మరి చాలా ఆర్గనైజ్డ్‌గా ఆ! ఎవరికి ఒకళ్ళకొకళ్ళు తగలుకోకుండా మొత్తం సిస్టమాటిక్‌గా వాళ్ళు చేశారు. రియల్లీ అప్రిషియేట్. అయితే మరి ఈ సమయంలో వారు పాడిన పాటల్లో, వారు వేసిన స్కిట్స్‌లో చాలా మీనింగ్ ఉంది. చాలా అంశాలని వాళ్ళు తెలియపరిచారు. ఇప్పుడు వాటన్నిటిని ఈ యొక్క మెసేజ్‌లో గూడా నేను మీకు తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ సందేశంలో ప్రాముఖ్యంగా కొన్ని నిమిషాలు మాత్రమే మనం దేవుని యొక్క మాటలు వింటాం. సో దయచేసి మరి కూర్చున్న వారు కొన్ని నిమిషాలు మీరు అటు ఇటు కదలకుండా, కొన్నిసార్లు ఉంటాయన్నమాట, బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్. ఏంటనంటే వచ్చి కూర్చుంటాం కానీ ఇంట్లో పాలు పెట్టాం, ఆ మూతేసామా లేదా, ఏమొస్తుందో, ఎవరు వస్తున్నారో, ఈ ఆలోచనలతో మనం ఉంటాం. అలా ఉన్నప్పుడు ఏ విషయాలైతే మనం చెప్తున్నామో వాటిని కనెక్ట్ చేసుకోలేం. సో అందుకనే కొద్ది నిమిషాలే మనం ఆలోచన చేస్తాం. క్రిస్మస్ గురించి ఆలోచన చేసినప్పుడు నాకు ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది. ఒక రాజుగారంట తన మంత్రిని పిలిచి అడిగాడు, మంత్రి మరి మన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు అని అడిగితే ఆయన చెప్తున్నాడు, సార్ మరి రీసెంట్గా చాలా కరువు గుండా వెళ్ళారు, కరువు కరోనా రెండు వచ్చినాయి. సరే మరి వాళ్ళందరూ చాలా బాధలో ఉన్నారు, మరి మీరు ఏదైనా చేస్తే బాగుంటుంది అని రాజుగారితో చెప్పినప్పుడు రాజుగారు సరే వాళ్ళని సంతోషపరచాలని ఆయన ఒక మంచి ప్రణాళికతో వచ్చాడు. ఏంటి అని అంటే తన యొక్క ప్యాలెస్లో అన్ని గదుల్లో కూడా చాలా మంచి బహుమానాలు పెట్టాడట. మొత్తం ప్యాక్ చేసి చాలా చాలా గిఫ్ట్స్ అక్కడ పెట్టాడు, వస్తువులు. సో రాజ్యంలో ప్రకటించారు ఏంటనంటే, మీరు రాజు ప్యాలెస్కి వెళ్ళి మీకు ఏం కావాలంటే దొరికితే అది మీరు తీసుకోండి, అది మీ సొంతం అవుతుందని చెప్పారట. సో పలానా రోజు చెప్పారు. ఆ రోజు మార్నింగే వాళ్ళు టైం చెప్పిన దానికి అందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత డోర్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో అందరూ స్పీడ్గా వెళ్ళి మంచి మంచి పెద్ద పెద్ద బాక్సులు తీసుకెళ్తున్నారంట. ఇవన్నీ జరుగుతూ ఉన్న క్రమంలో ఒక తెలివైన వాడు ఏం చేశాడనంటే వెళ్ళి రాజుగారిని ఎత్తుకుని వెళ్తున్నాడంట. అందరికి అర్థం కావట్లా, ఇన్ని బహుమానాలుంటే బహుమానాలను తీసుకోకుండా రాజుగారినే పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఏంటి అని అంటే, సార్ ఏది తీసుకుంటే అది సొంతం అవుతుంది అన్నారు కదా, రాజుగారు నా సొంతం అయితే మొత్తం మందే కదా అన్నాడట. ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ ఒక గొప్ప శుభవార్త ఏంటనంటే, దేవాతి దేవుడు లోకానికి మానవునితో ఉండటానికి, మానవుని యొక్క జీవితంలో ఆయన కలిసి జీవించటానికి మన కొరకు ఈ లోకానికి మానవునిగా వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఇది. అందుకని ఆ రోజు దేవదూతలు ప్రకటించిన మాట ఏంటనంటే, యేసు ప్రభువారు జన్మించి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆ పశువుల పాకలో పశువులు తినే ఆ యొక్క తొట్టిలో పెట్టబడినప్పుడు మరి ఆయన పుట్టడానికి స్థలము లేదు, కానీ ఈరోజు ప్రతి కుటుంబంలో ఆయన గురించి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటనంటే ఆయన ఈ లోకానికి మానవుని కొరకు ఆయన వచ్చాడు, ఆయన లోకాన్ని ప్రేమించాడు. అందుకనే దేవదూతలు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము, ఈరోజు దావీదు పట్టణమందు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ మాట వెనుక అర్థం ఏంటి అని అంటే, ప్రజలందరికీ కలుగబోవు, ఇండియా వాళ్ళకి కాదు, అమెరికా వాళ్ళకు మాత్రమే కాదు, ఆఫ్రికా వాళ్ళకు మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ప్రజలకు ఒకరికి మాత్రమే కాదు, ప్రజలందరికీ. దేవుడు అనేవాడు ఉంటే ఆయన మరి ఒక్కొక్క దేశానికి ఒకళ్ళు ఉండరండి, ఒక్కొక్క రాష్ట్రానికి ఒకళ్ళు ఉండరు, ఒక్కొక్క కుటుంబానికి ఒకళ్ళు ఉండరు. దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఎందుకు అనంటే దేవుడే సమస్త సృష్టిని చేసినవాడు కాబట్టి, అంతటినీ చేసినవాడు ఒక్కడే ఉండాలి. అందుకనే ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే, నా దేవుడా నీ దేవుడా అనేది ప్రశ్న కాదు. ఈరోజు దేవుడు భూలోకం మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయన చేసిన కార్యాలేంటి, ఆయన మానవుని కొరకు చేసిన కార్యాలేంటి అనే విషయాల్ని మనం ఆలోచించి ఆ ప్రభుని మనం
చక్కని సంబంధంలోనికి వెళ్ళగలిగితే అది మేలైన సంగతి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు ఇంట్లో ఉంది, ఇది ఏ దేశం వాళ్ళు తయారు చేశారనేది చాలా ఇంపార్టెంటా, దానిలో నీకు అవసరమైనవి నీవు ఆనందించే విషయాలు ఉంటున్నప్పుడు వాటిలో నువ్వు ఆనందిస్తూ వాటిని తెలుసుకుంటావా? ఏది నీకు చాలా ఇంపార్టెంట్? మనం అందరం కూడా వస్తువుకి మనం ఆలోచన చేసి అది మనకు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచన చేస్తాం. ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్లో పుట్టాడా, అమెరికా వాళ్ళ దేవుడా, ఇంకొకళ్ళ దేవుడా కాదు. ఆ రోజు యేసు ప్రభు వారు జన్మించినప్పుడు దేవదూతలు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? ప్రజలందరికీ ఏం కలగబోతుందంట? సమాధానము, సంతోషము, మనశ్శాంతి ఆయన అనుగ్రహించబోతా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి ఒక శుభవార్తగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ రోజు రాజు ప్రకటించినప్పుడు అందరూ బాధల్లో ఉన్నారు. వాళ్ళకి మంచి బహుమానాలు ఇద్దామని అనుకుంటే ఆ వ్యక్తి తీసుకున్న గొప్ప బహుమానం ఏంటి? రాజుగారినే తీసుకున్నాడు. నిజమే, క్రిస్మస్ ప్రభు ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? మనకి గిఫ్ట్లు ఇవ్వాలనుకోవట్లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, మరి మీటింగ్స్కి వచ్చినప్పుడు ఇలాంటి టెస్ట్ మనీలు వింటాం. మేము యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మాకు బాగు చేశారండి, మా ఆరోగ్యం ఆయన స్వస్థపరిచాడు అనారోగ్యాన్ని. కొంతమంది ఏమనంటారంటే, మేము ఫలానాది కోరుకున్నాం, మాకు ఆ ఆశీర్వాదం వచ్చిందని చెప్తారు. దేవుడిచ్చే బహుమానాలు కాదు, దేవుడే బహుమానంగా ఉన్న విషయాన్ని మర్చిపోతా ఉన్నాం. అది ఈరోజు మనం ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. మరి ఇజ్రాయెల్లో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు. ఆ రోజు ఒక పండుగ వాతావరణం, చక్కగా వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ కొన్ని నిమిషాల్లో ఏం జరిగిందంటే, ఒక్కసారిగా కొన్ని బాంబ్స్ వాళ్ళ యొక్క ప్లేస్ మీదకి అటాక్ చేయబడ్డారు. వితిన్ ఫ్యూ మినిట్స్లోనే, కొన్ని నిమిషాల్లోనే కొంతమంది వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ మరి బందీలుగా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు ఒక వీడియో చూశాడు ఒక ఆయన. ఆ వీడియోలో ఎవరు కనబడుతున్నారనంటే, తన భార్య, తన 2 చిన్నపిల్లలు కనబడుతున్నారు. ఆ వీడియో చూసిన తర్వాత వెంటనే ఆయన ఒక వీడియో చేసి అక్కడున్న వాళ్ళతో, అఫీషియల్స్తో మాట్లాడుతున్నాడు. సార్, నా పిల్లల్ని, నా భార్యని విడిచిపెట్టండి, నేను వస్తాను బందీగా. అప్పటి వరకు ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళు చక్కని జాబ్ చేస్తూ ఉన్నాడు ఆయన. కుటుంబం ఎంతో ఆనందంగా వెళుతూ ఉన్న సమయంలో అనుకోని ఈ సంఘటన ఆ కుటుంబాన్ని భయంకరమైన కలవరంలోనికి తీసుకుని వెళ్ళింది. 2 సంవత్సరాల క్రితము ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే 2 నెలల పాటు రోడ్డు మీద ఒక్కళ్ళు కూడా కనబడలేదు. ఏంటది? టోటల్ లాక్డౌన్. ఎందుకు అనంటే, ఎవరు ఊహించలేదు ఇలాంటి ఒక వైరస్ వస్తుంది, ఇంతమంది చనిపోతారు. ఫస్ట్ వేవ్లో ఎక్కడెక్కడో వినిపించాయి. సెకండ్ వేవ్లో మన చుట్టుపక్కలే అనేక మంది మరి భయాలతో ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళారు, ఎన్నో వెచ్చించారు, కానీ ప్రాణాలు కోల్పోయినా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, చక్కగా మరి వివాహం చేసుకున్నారు, కొన్ని లక్షలు పెట్టి ఎంతో అద్భుతంగా వివాహం చేసుకున్నారు. కరెక్ట్గా 1 సంవత్సరంన్నర అయింది. ఆ సంవత్సరంన్నరలో ఆ అబ్బాయి సిక్ అయిపోయాడు. చాలా వెచ్చించారు. ఒక్కగానొక్క కొడుకు ఆ యొక్క ఫ్యామిలీకి. ఆ అబ్బాయి ఆ యొక్క ఆఫీస్లో టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఎందుకనంటే ఆ పిల్లోడు చేసిన ప్రతి ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా వెళ్ళేది. అలాంటి అప్పటికే 2-3 దేశాలు కూడా ఆయన తిరిగి వచ్చాడు ఆ పిల్లాడు. నాకు తెలుసు వాళ్ళ కుటుంబం గురించి. అతను మరి కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు. ఫైనల్గా ఆ పిల్లవాడి ప్రాణాన్ని కాపాడుకోలేకపోయారు. ఆ సంవత్సరంన్నర తర్వాత ఆ భార్య, ఆ యొక్క పాప మరి విధవరాలైపోయింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నప్పుడు, ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏం కనపడుతుందనంటే, అశాంతి, అసమాధానం. మనం అనుకుంటాం మనం అన్ని బాగానే ఉన్నాయిలే, నేను అంతా కలిగి ఉన్నానులే మనం అనుకుంటాం. కానీ చాలాసార్లు మన యొక్క జీవితం మన కంట్రోల్లో 100% ఉందని గ్యారంటీ లేదు. ప్రియమైన వారలారా, ఈరోజు ఇలాంటి వరల్డ్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఎటు చూసినా కొన్నిసార్లు న్యూస్లు వింటూ ఉన్నప్పుడు దేశం మీదకి దేశము మరి ఆ యొక్క బాంబులు దాడి చేసుకుంటా ఉన్నప్పుడు సమాధానం లేదు, సంతోషం లేదు. పిల్లల్ని, బట్టలను తీసుకుని దూరదేశాలకు వెళ్ళిపోయేవారు. ఆ కరోనా సమయంలో కూడా చూసినప్పుడు కొన్ని స్టేట్స్లో ఏమని చెప్పారనంటే, మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి అని చెబితే కొంతమంది దారి మధ్యలోనే ఆకలితో పడిపోయి చనిపోయారండి.
పిల్లల్ని పట్టుకుని కొన్ని గంటలు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు అనిపించింది, అయ్యో ఏమీ సహాయం చేయలేని స్థితిలో ఈరోజు మరి గవర్నమెంట్ కానీ లేకపోతే ఆ వీడియోస్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు గవర్నమెంట్స్ గురించి మాట్లాడటానికి కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఆ వీడియో చూసినప్పుడు నీకు కానీ నాకు కానీ ఏం కనపడతా ఉందనంటే, ఇన్ని కోట్ల మంది ఉన్నాం కానీ ఈరోజు ఇలాంటి నిస్సహాయ స్థితిలో కొంతమంది ఉన్నారు. ఈరోజు ఆ వాస్తవికత మన జీవితాల్లో కూడా నిజమే. మానవుడు ఒంటరితనం ఉంది, మానవునికి సమస్యలు ఉన్నాయి, ఎటు చూసినా సమాధానం లేదు. ఒక స్టూడెంట్ని తీసుకుంటే ఈరోజు వాళ్ళు చెప్తున్న ప్రశ్నలు ఏంటంటే, ఎంతో కాంపిటీషన్ ఉంది, సెటిల్ అవుతామో లేదో, జాబ్ వస్తుందో లేదో. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళా మరి జాబ్స్ తీసేస్తారేమో, భయాలతో ఉన్నారు. భయాలు ఉన్నాయండి. ఈరోజు అనేకమైన రోగాలతో కొట్టుకులాడుతూ ఉన్నారు. ఒక ఆవిడ అంటుంది, ఒక క్యాన్సర్ హాస్పిటల్కి ఒక వ్యక్తి కోసం మేము వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడుతూ ఉంటే ఆమె చెప్తా ఉంది, అయ్యా ఎంతో జాగ్రత్త తీసుకున్నాను, కానీ ఇది ఎక్కడ మొదలైందో తెలియదు, నాకు తెలిసే సమయానికే 4వ స్టేజ్లో ఉందంట, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా అంటుంది. ఆమెను చూస్తే చాలా చక్కగా సెటిల్డ్ ఫ్యామిలీగా కనబడతా ఉంది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు మానవుడు ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యలు ఈరోజు మన కళ్ళెదురు కనబడుతూ ఉండగా, ఈరోజు క్రిస్మస్ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసా? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము, మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఏంటి ఈ క్రీస్తులో ఉన్న గొప్ప ఆశీర్వాదం? ఆయన అసలు ఎవరు? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవటానికి యేసు ప్రభువారి యొక్క రాక గురించి 4 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. ఆ 4 పుస్తకాలు మత్తయి సువార్త, మార్కు సువార్త, తర్వాత లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో నేను యోహాను సువార్తలో ఉన్న కొన్ని విషయాలు మీకు చదివి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభువారి గురించి రాయబడిన మాటలు. మొదటిగా యోహాను సువార్తలో చెప్పిన మొదటి అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది. చూడండి, నేను చదువుతున్నాను. 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. మొట్టమొదటి మాట ఏంటనంటే, ఆదియందు ఆయన ఉన్నాడు. కొంతమంది ఏమనంటారంటే, యేసు ప్రభువారు మరి కొన్ని సంవత్సరాల క్రితమే కదా అండి వచ్చింది, మరి ఆయన కొన్ని సంవత్సరాల క్రితమే వచ్చిన ఆయన్ని దేవుడని ఎలా అంటాం? ఆయన అంత లోక రక్షకుడని మనం ఎలా చెప్తాం అని కొన్ని ప్రశ్నలు ఈరోజు లేకపోలేం. ఆ ప్రశ్నకు యోహాన్ రాసిన మాట ఏంటనంటే, ఆయన 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు, కానీ ఆ జన్మించక ముందు ఆయన ఆత్మస్వరూపిగా ఆదియందు ఉన్నాడు. ఆదియందు ఉన్నాడనంటే ఆదికి బిగినింగ్ లేదు అన్నట్లుగా అక్కడ రాశాడు. దెర్ ఈజ్ నో బిగినింగ్, పలానా ఆది ఇది అని చెప్పటానికి అక్కడ ఒక మెజర్మెంట్ లేదు. ఈరోజు మెజర్మెంట్ ఎవరండి? యేసు క్రీస్తు వారి జననం నుంచి క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వము. సో 0 దగ్గర ఎక్కడ పెట్టాలని అంటే యేసు ప్రభు వారి జీవితమే సెంటర్. మరి ఆయనకు ముందు ఏంటి అని చెప్పడానికి ఎన్ని సంవత్సరాలు నువ్వు చెప్పగలవు? ఆదియందు ఆయన ఉన్నాడు. ఆయన అందరికంటే ఆయన ముందున్నవాడు, ఆత్మస్వరూపిగానే ఆయన ఉన్నాడు. అదే యోహాను చెప్తా ఉన్నాడు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. లాజిక్ అర్థమవుతుందా అండి? ఆదియందు వాక్యములాగా ఉన్న ప్రభు ఆయన దేవుడై ఉన్నాడు. ఎలా చెప్తాము ఆయన దేవుడు అని అంటే, ఇప్పుడు ఒక మాట రాశాడు, కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగినవి. ఆయనే సమస్తాన్ని సృజించాడు. ఈరోజు కొంతమంది ఏమని అంటున్నారని అంటే, సైన్స్ బాగా డెవలప్ అయింది కదా, మరి దేవుని గురించి మాట్లాడటం ఒక మూఢనమ్మకం. కొంతమంది ఇలాంటి మాటలు, నా కలీగ్స్ కూడా ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చూడండి, మొన్న ఒక 2 రోజుల క్రితం నేను ఒక పార్క్లో ఉన్నాను. ఆ పార్క్లో చాలా ఎర్లీ మార్నింగ్ సూర్యుడు కనబడతా ఉన్నాడు. కాసేపు చాలా ఉదయకాలమును మనం డైరెక్ట్గా చూడగలుగుతాం. ఆ సూర్యుని చూస్తూ ఉంటే ఒక బాల్ లాగా ఇలా 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 షేక్ అవుతున్నట్లుగా మనకు కనబడుతుంది.
మీరు గమనించండి 6 గంటలకి. నాకు అనిపిస్తున్న తలంపులు ఏంటనంటే, ఈ సూర్యుడు కరెక్ట్గా ఈ 6 గంటల ఈ సమయంలో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడండి అక్కడికి? అదే దిక్కున తూర్పు దిక్కునే ఉదయిస్తాడు, పడమటి దిక్కునే అస్తమిస్తాడు. ఇంత ఆర్గనైజ్డ్గా ఎవరో ఒక స్విచ్ ఆన్ చేసినట్టు 6 కల్లా 6 గంటలకల్లా 12 గంటలు కరెక్ట్గా కాల వ్యవధి మీరు తీసుకోండి. 12 గంటల తర్వాత పొద్దున్నే 6 గంటలకి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ తర్వాత మరలా సాయంత్రం అయ్యే సమయానికి సూర్యుడు అస్తమిస్తాడు. అసలు ఇంత స్ట్రక్చరల్గా, ఇంత అద్భుతంగా ఒక వ్యక్తి క్రియేట్ చేయకపోతే, సృష్టించకపోతే దానంతట అదే ఎలా వస్తుందండి? ఈరోజు మరి జ్ఞానం ఉంది అని అనుకుని చాలామంది ఏమని అనుకుంటున్నారనంటే అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అలాంటి అజ్ఞానంలో చాలామంది ఉన్నారండి. మీకు ఇంకో మాట చెప్పమంటారా? అమెరికాలో అందరూ క్రైస్తవులు అనుకుంటారేమో మీరు. కాదు 30% మందే, 70% మంది దేవుడు లేడని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. 70% మంది. వాళ్ళ ఆలోచన ఏంటో తెలుసా? నాకు కనబడట్లేదు అందుకనే లేడు. నీకు కనబడిన ప్రతిదీ లేనట్టేనా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, కనబడట్లేదు కాబట్టి లేదు అనే దానికి ఎక్కువ సమస్య ఉందా? కనబడ్డాడు అందుకే ఉన్నాడు, నాకు కనబడకపోయినా కొన్ని ఆనవాళ్ళను బట్టి ఉన్నాడు అని చెప్పటం ఈజీయా? ఈ 2 పాయింట్లు ఒకసారి మీరు ఆలోచన చేస్తే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంట్లోకి ఒక పాము వెళ్ళింది అనుకోండి. ఆ ఇంట అతను వచ్చాడు, అతను లేడు, సాయంత్రానికి వచ్చాడు. ఈ పక్కింటి ఆయన అంటున్నాడు, సార్ మీ ఇంట్లోకి పాము వెళ్ళటం నేను చూశాను సార్ అన్నాడు. ఇప్పుడు ఈయనేమంటాడు? నేను చూడలేదుగా, ఏం లేదు, హాయిగా వెళ్ళి పడుకుంటారా? పడుకుంటాడండి నిజంగా? ఏం చేస్తాడు? మొత్తం వెతుకుతాడు. ఈ మూల వెతుకుతాడు, ఆ మూల వెతుకుతాడు. అలా కాకుండా పైన మొచ్చుబాల దగ్గర ఏమనుందా, బీరువాలో ఏమనుందా, లేకపోతే పలానా ఈ మూలన ఏమనుందా, ఒక 4 మూలలు ఎతికేసి ఏం లేదు, వాడు ఏదో చెప్పాడులే నేను ప్రశాంతంగా పడుకుంటాను అని హాయిగా పడుకోగలుగుతాడా? పడుకోడు. మొత్తం ఎదుగుతాడు, సోదా చేసి ఇక లేదు ఇది వెళ్ళిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పడుకుంటాడు. ఇంకో మాట చెప్పమంటారా? అది వెళ్ళినట్టు కూడా ఆనవాళ్ళు కనపడాలి వానికి. లేదని అనుకోండి, అమ్మో వెళ్ళిందంట, అది ఎప్పుడు బయటపడుతుందో తెలీదు అని ఆ బెరుకుతనం ఉంటానే ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటనంటే, లేదు అని నువ్వు చెప్పాలేనంటే అంత సీన్ లేదు. లేడు కాబట్టి, కనబడలేదు కాబట్టి నేను నమ్మను ఆయన లేడు అని అనటానికి నీకు క్వాలిఫికేషన్ లేదు. ఎందుకో తెలుసా? నీవు అన్నీ వెతకలేదు కాబట్టి. ఒక ఆయన ఏమన్నాడంటే, సార్ నేను మూన్కి వెళ్ళొచ్చానన్నాడు. పక్కన ఆయన అంట, సార్ దేవుడు కనపడ్డా? కనపడలేదు. కానీ దేవుడు ఎట్లా కనపడతాడు తెలుసా? అక్కడ నుంచి దూకితే కనపడతాడు కదా అండి. చాలాసార్లు ఆ స్టేట్మెంట్ చాలా ఈజీగా చేస్తాం. కాదు, దేవుడు సమస్త మానవాళికి ఒకదే దేవుడై ఉంటాడు. ఆ దేవుడే సమస్త సృష్టిని చేశాడు. యోహాన్ అంటున్న మాట ఏంటనంటే, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును ఆయన మూలంగా కలిగినవి. మీరు చూడండి, ఒక చెట్టుని మీరు చూడండి, లేకపోతే ఒక పక్షిని మీరు చూడండి, అసలు ఎంత సిస్టమేటిక్గా అవన్నీ క్రియేట్ చేయబడ్డాయో చూడండి. ఒక పక్షిలో అన్ని ఆర్గాన్స్ ఉంటాయి. మన బాడీలో ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో, అవయవాలు ఉన్నాయో, దానిలో కూడా అలాంటి అవయవాలే ఉంటాయి. ఒక జంతువులు అలాంటి అవయవాలు ఉంటాయి. ఒక మనిషి తన యొక్క అవయవాలను చూస్తూ ఉన్నప్పుడు అనిపిస్తుంది, దావీదు అంటున్నాడు, దేవా నీవు మానవుని నిర్మించిన విధము చూడగా బహు ఆశ్చర్యమును భయమును కలుగుతూ ఉన్నాయి. ఈరోజు మానవుని యొక్క సృష్టే దేవుడు ఉన్నాడు అని అనటానికి ఒక అద్భుతమైన ఆనవాలండి. అందుకని యోహాన్ ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఆదియందు ఉన్నాడు, కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు, సమస్తమును ఆయన మూలంగా కలిగినవి. అయితే ఆ రోజు ప్రభు ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఈరోజు మన యొక్క కంటితో అన్నీ చూడలేము. నీవు కంటితో చూడలేనివి అనేకమైన ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మరి కంటితో కరోనా వైరస్ని చూడగలవా? అందరు అప్పుడు ఏమన్నారు? కంటికి కనబడిన శత్రువుతో పోరాడుతున్నాం మనం. కొటేషన్ చాలా బాగుంది. కానీ వాస్తవం ఏంటనంటే, మన కంటికి చాలా కనబడట్లేదు. అది ఫస్ట్ వాస్తవం. నీవు ఒక చిన్న వైరస్ పార్టికల్నే నువ్వు చూడలేవు, మరి దేవాది దేవుణ్ణి నువ్వు ఎలా చూడగలుగుతావు? ఆత్మస్వరూపి అయిన ప్రభువుని. అందుకనే
ఇక్కడ ఆయన ఏమని రాస్తాడు తెలుసా? చూడండి, ఆయన ఎవ్వడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. ఫస్ట్ స్టేట్మెంట్ అన్నాడు, దేవుణ్ణి ఎవడును చూడలేదు కాబట్టి ఆయన లేడు అనే మాట నీవనవద్దు. ఎందుకనంటే నువ్వు ఉన్నావంటే ఆయన ఉన్నాడని అర్థం. కారణం ఏంటో తెలుసా? నీలాంటి సృష్టిని ఒక అద్భుతమైన జ్ఞానము కలిగిన దేవుడు తప్ప ఇలాంటి సృష్టిని దానంతట అదే రాదు. ఏ జంతువు నుంచి ఇంకో జంతువులాగా వచ్చి మానవుడు వచ్చాడు అని ఒకవేళ స్టేట్మెంట్ చెబితే అది స్థిరముగా నిలబడదు. కానీ దాన్ని ప్రమోట్ చేస్తారు, దాని గురించి బుక్స్లో రాస్తారు, దాని గురించి క్లాసెస్లో అనేకమైన విషయాలు బోధిస్తారు. అవి రాస్తేనే మార్కులు వస్తాయి, అవి చదవాలి తప్పదు. కానీ ఈరోజు మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉన్నప్పుడు నాకున్న ఒకే ఒక మా భయం ఏంటనంటే, ఇవన్నీ చదువుతూ ఉండగా ఇక ఇదే సత్యము అని అనుకుని దేవుణ్ణి వాళ్ళు ఆలోచించలేకపోతారేమో ఒక భయం నాలో ఉంటుంది. ఎందుకనంటే నేను ఆ విధంగానే ఆలోచనలో ఉండిపోయి బీటెక్ 3rd ఇయర్ వరకు దేవుని అవసరతే పడలా. ఎప్పుడు పడిందో తెలుసా అండి? ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినప్పుడు పడింది. మానవునికి సమస్య వచ్చినప్పుడే దేవుడి గురించి ఆలోచిస్తాడు. లేకపోతే ఏమంటాడు తెలుసా? ఇట్ ఈస్ ఆల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్. చాలా చెప్తారండి, చాలా మాట్లాడతారు. కానీ సమస్య వస్తే కానీ తెలుస్తుంది దేవుని యొక్క ఆవశ్యకత, అవసరత ఏంటో. 2008లో అనేక మంది జాబులు కోల్పోతా ఉన్నప్పుడు ఆ రోజు మంచి జాబ్స్లో చేసిన వాళ్ళు కోల్పోయిన తర్వాత గన్స్తో షూట్ చేసుకుని ఫ్యామిలీస్ చనిపోయారు అమెరికాలో. అలాంటి ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. ఆ సమయంలో కొంతమంది రాసిన మాట ఏంటో తెలుసా? అమెరికాలో ఆఫీసులోనేమో ఖాళీలో ఉన్నాయంట, చర్చిలోనేమో ఖాళీ లేకుండా కనపడుతుందంట. కారణం ఏంటి? బికాజ్ మానవునికి సమస్య వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వస్తాం. ప్రియమైన వారులారా, ఈరోజు ఒక మాట చెప్పనివ్వండి. సమస్య వచ్చినప్పుడు రావటం కాదు, దేవుడు నీ కొరకు ఎందుకు వచ్చాడో నువ్వు తెలుసుకోగలిగితే అది ఇంకా ధన్యకరమైన జీవితం. సమస్య వచ్చినప్పుడు దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన సహాయం చేస్తాడు, నేను కాదనట్లేదు. కానీ ఆయన కోరుకునేది ఏదనంటే, నీవు సమస్య రాని ముందే ఆ ప్రభుని నువ్వు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఎవ్వడును ఎప్పుడునూ దేవుని చూసి ఉండలేదు. సార్ చూడలేదు కదా, మరి ఇప్పుడు ఎట్లా అండి? కొంతమంది ఏం చేశారంటే దేవుణ్ణి ఇట్లా ఉంటాడని చెప్పటానికి మొదలుపెట్టారు. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలాసార్లు మీరు వినే ఉంటారు కూడా, అన్న కూడా చెప్పుంటారు. ఒక 4 గుడ్డివాళ్ళు వచ్చి ఒక ఏనుగుని ఎట్లా ఉంటుందో కనుక్కుందామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒకడెళ్ళి ఏం చేశాడంటే ఆయన తొండం పట్టుకుని తడివి చూసి, ఒరే ఏనుగంటే ఒక పెద్ద బోర్లా ఉందిరా అన్నాడంట. ఇంకొక ఆయన వెళ్ళి ఏనుగు కాలు పట్టుకున్నాడంట. ఇప్పుడు అంటున్నాడు ఈయన, ఏనుగంటే ఏం లేదు, ఏనుగంటే ఒక పెద్ద స్తంభంలా ఉంటుందిరా అన్నాడంట. ఇంకొక ఆయన అన్నాడు, చెవు పట్టుకున్నాడంటే వెళ్ళి చెవు పట్టుకుని ఏమంటున్నాడంటే, ఏనుగంటే ఏం లేదురా ఒక పెద్ద చాట అన్నాడంట. ఇంకొకటి తోక పట్టుకున్నాడంట, అరే ఏం లేదురా ఒక చిన్న చివరిలో కొంచెంలా ఉంటుంది, పైన ఒక తాడులాగా ఉంటుంది అని చెప్పాడంట. మీరు చెప్పండి, ఈ 4 చెప్పింది కరెక్టేనా? ఎవరు చెప్తారు ఈ మాటని? ఎవరు చెప్పగలుగుతారంటే క్లియర్గా చూడగలిగిన వాడు చెప్పగలుగుతారు. ఏనుగంటే ఇవన్నీ కలిపి ఈ విధంగా ఉంటుందని చెప్పగలుగుతాడు. ఈరోజు మనము చిన్న కణాలనే చూడలేని శక్తిహీనులంగా ఉన్న మనము దేవుని యొక్క కంప్లీట్ పిక్చర్ని మనం చెప్పగలుగుతామా? ఏ మానవుడు అని చెప్పగలుగుతాడా? ఏ మానవుడు దేవునిని కంప్లీట్గా వివరించగలుగుతాడు? దేవుని యొక్క లక్షణాలను ఎవరు వివరించగలుగుతారు? వెనక తిరిగి చూస్తే ఎంతోమంది తమ జ్ఞానంతో అనేకమైన విషయాలు చెప్పారండి. ప్రియులారా, ఈరోజు మీరు చాలా సీరియస్గా ఆలోచించాలి. ఎన్నో విషయాలు ఈరోజు ఉన్నాయి, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. ఈరోజు ఎంతోమంది తమ జ్ఞానంతో చెప్పిన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అయితే శుభవార్త ఏంటో తెలుసా అండి? మానవుడు దేవుణ్ణి ఎప్పుడూ చూడని వాడు దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దైవత్వాన్ని ఒక విషయంలో చూడాల్సిన విషయాన్ని ఇంకొక కోణంలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆ గ్రుడ్డితనములో ఉన్నప్పుడు ఒక మాట
ఒక శ్లోకం ఉంటుంది, ఏమని ఉంటుంది అంటే, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి. అసతోమా సద్గమయ అంటే అసత్యంలో ఉన్నాం సత్యంలోనికి తీసుకుని వెళ్ళు, తమసోమా చీకటిలో ఉన్నాం జ్యోతిర్గమయ వెలుగులోనికి తీసుకుని వెళ్ళు, మృత్యోర్మా మృత్యువుతో ఉన్నాము మరి జీవాన్నివ్వు అని చేసిన ఒక ప్రార్థన జ్ఞాపకం వస్తూ ఉన్నప్పుడు, ఈరోజు మానవుని యొక్క సమస్యలో దేవుడిచ్చిన పరిష్కారం ఏంటో తెలుసా? దేవాది దేవుడు ఆయన ఈ లోకానికి మానవునిగా వచ్చి దేవుడంటే ఎవరు అనేది తెలియపరిచాడండి. యోహాన్ అంటాడు, ఎవడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు, తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఈ లోకమునకు ఆయనను తెలియపరిచాడు. దేవుడు ఈ లోకానికి ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో ఏం కనపడతా ఉందో తెలుసా? దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో ఆయన మరి బయలుపరిచాడని బైబిల్లో ఆయన గురించి చెప్పబడతా ఉంది. ఇప్పుడు చూడండి, ఆయన ఈ లోకానికి మానవునిగా వచ్చాడు. అందరూ అనుకున్నారు మానవునిగా వచ్చాడు కాబట్టి దేవుడు అంటే యేసు ప్రభువారు బొమ్మలో కనపడే యేసు ప్రభువారే అని కోరుకుంటున్నారు. కానీ ప్రభు ఈ లోకానికి వచ్చింది తన రూపాన్ని చూపించడానికి కాదు. ఆత్మస్వరూపిగా ఉన్న ప్రభు రూపాన్ని చూపించడానికి కాదు వచ్చింది. దైవత్వం అంటే ఏమిటనంటే ఆయన ఎలా ఉన్నాడో మనకి తెలియపరిచి ఒక ఫోటో తీసుకుని వెళ్ళి సెల్ఫీ కొట్టుకుని ఇంట్లో పెట్టుకోవడానికి కాదు. అది కాదండి. దైవత్వము అని అంటే దేవుడు తెలియపరచడం అంటే ఏంటనంటే దేవుడు ఒక వ్యక్తిని ఈ లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో అది ఆయన తెలియపరచాలనుకున్నాడు. దేవుడి యొక్క నీతి ఏంటో అది తెలియపరచాలనుకున్నాడు. అందుకనే ఈ లోకానికి ఆయన వచ్చాడు. అంత మాత్రమే కాదు, మూడవది ఏంటో తెలుసా అండి? మానవుడు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 3 విషయాలు. ఒకటి, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో. రెండవది, ఆయన మన కొరకు ఎంత త్యాగాన్ని ఆయన చేశాడో. ఆయన నీతి ఏంటో మనకు తెలియపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. మొదటిగా చూసినట్లయితే ఆయన ఈ విధంగా రాశాడు. ఎంత చక్కగా రాశాడు చూడండి. ఆదియందు ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. శరీరధారి అయి వచ్చాడు. ఈరోజు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు రాక అనంటే ఆయన మానవుని యొక్క శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలో ఒక పసిపాలుడుగా ఆయన జన్మించాడు. రక్త మాంసములలో ఆయన పాలువాడయ్యాడు. నీలాంటి నాలాంటి ఒక మానవునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన మనలను అంత అద్భుతంగా చేశాడు కాబట్టే ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. సృష్టిలో వృక్షాలను చూస్తాం, తర్వాత జంతువులను చూస్తాం. జంతువుల తర్వాత హయ్యర్ డైమెన్షన్లో ఉన్నతమైన స్థాయి సృష్టి ఎవరనంటే మానవుడు. ఎందుకో చెప్పమంటారా? ఆ రోజు మానవుని నిర్మించినప్పుడు దేవుని వాక్యం చెప్పిన మాట ఏంటనంటే, మనము వెళ్ళి నరులను మన పోలిక చొప్పున చేయుదము. మన పోలికలో చేద్దాం. దేవుని యొక్క స్వరూపంలో మనము చేయబడ్డాం. దాని మీనింగ్ ఏంటనంటే ఆయన పోలికలు ఈ శరీరం కాదు. ఆయన మనలో పెట్టిన మనస్సాక్షి, నీతి విషయాల గురించిన ఆలోచన, దేవుని గురించి ఆలోచన, ఈరోజు మనలో ఆ ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఏమండి మీరు చూడండి, ఎంత కుగ్రామంలోకి, ఎంత భయంకరమైన నరమాంస భక్షల దగ్గరికి వెళ్ళినా సరే కూడా దేవుని గురించి మాట్లాడతారు. కారణం ఏంటో తెలుసా? దైవత్వం యొక్క దైవ చింతన మన హృదయాల్లో దేవుడు పెట్టాడు. మనస్సాక్షిని దేవుడు మనలో పెట్టాడు. ఏ కుక్క జంతువు వచ్చేసి అయ్యో నేను ఇక్కడ ఈరోజు అనవసరంగా అరిచాను ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే అని ఏ కుక్కన అనుకుంటుందా అండి? ఇక్కడ ఏ జంతువు అనుకోదు. ఎందుకు అనంటే జంతువుల్లో మనస్సాక్షి లేదు, మానవుల్లో మనస్సాక్షి ఉంది. మానవునిలో దేవుని పట్ల ఉన్న తృష్ణ ఉంది. అందుకనే ఈరోజు మనం దేవుని గురించి వింటున్నాం, మాట్లాడుకుంటా ఉన్నాం. ఒక కమ్యూనిస్ట్ కంట్రీలో ఒక ముసలావిడ ఉంది. ఒక దైవజనుడు ఆమె గురించి చెబుతూ ఆయన అన్నాడు, ఆమె అంట అక్కడ కమ్యూనిస్ట్ దేశంలో ఒక మాట ఉంటుంది, దేవుడు అనే పదం నువ్వు ఎత్తడానికి లేదు, అది ఒక మూఢనమ్మకం, మానవత్వమే దైవత్వము అని చెప్పే అలాంటి కమ్యూనిజం ఆ యొక్క కంట్రీస్లో ఒక ముసలావిడ కంప్లీట్గా ఒక హోప్తో, ఒక నిరీక్షణతో వెయిట్ చేస్తుంది. ఏంటి అని అంటే, ఒకవేళ ఆమెకున్న లాజిక్ ఏంటంటే అసలు దేవుడే లేడు అనేది, ఒకవేళ దేవుడు లేకపోతే అసలు లేడు అని మీరు చెప్పాల్సిన అవసరం ఏముంది? లేని దాని గురించి ఆలోచించం కదా.
ఈ ఆలోచన వస్తుందంటే ఒకవేళ నువ్వు లేడు అని నువ్వు నాకు చెప్తున్నావు, ఒకవేళ ఆయన ఉన్నాడేమో. అసలు లేని దాని గురించి మనం ఎందుకు డిస్కషన్ చేస్తాం? ఏదో డిస్కషన్ నడుస్తుందంటే ఆయన ఉన్నాడేమో అనే ఒక్క చిన్న లాజిక్తో వెయిట్ చేస్తూ ఉంటే, నిజమే దేవుడు ఎంత అద్భుతంగా ఒక దైవజనుడిని ఆయన ఎద్దుకు పంపించాడనంటే, ఆయన రేపు మీటింగ్స్ కూడా మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆయన ఢిల్లీ నుంచి. ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒక బ్రదర్ వచ్చి, అన్న ఒక ఆంటీ గారు ఉన్నారు, మీరు ఖచ్చితంగా కలవాలి ఆమె దగ్గరికని. చాలా భయంకరమైన బురద ఆ ప్రాంతంలో, ఆ సమయంలో ఆయన చాలా కష్టపడి ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎంత అద్భుతమో తెలుసా అండి. ఆమె దేవుని మాటలు విని దేవుణ్ణి తెలుసుకుంది. ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత ఆమె చనిపోయింది. ఎంతో కుగ్రామంలో ఉన్న ఒక వ్యక్తి దేవుడు ఎంత ప్రేమించాడంటే ఆమె దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ దైవజనుడిని, రష్యాలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆయన ఒక కంపెనీ ప్రాజెక్ట్ మీద అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఈ యొక్క సంగతి. ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నామనంటే దేవుడు తన యొక్క ప్రేమలో, తన యొక్క కృపలో ఈరోజు ఆ మాటలు మనం వినాలని ప్రభు మనల్ని తీసుకుని వచ్చాడు. మొట్టమొదటి మాట ఏంటంటే, ఆది యందు ఉన్న ప్రభు, ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు ఈ లోకానికి మానవునిగా వచ్చాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఎవ్వరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, తండ్రి ఆనుకున్న అద్వితీయ కుమారుడే మనకు ఆయన తెలియపరిచాడు. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలంగా కలిగినవి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఇప్పుడు చెప్పండి, సృష్టిని పూజించాలా, సృష్టికర్తను మనం పూజించాలా? ఒక ఆయన అన్నాడు, హెలికాప్టర్లో మినిస్టర్ గారు వస్తే అందరూ దండ తీసుకుని వెళ్ళి మినిస్టర్ గారికి వేశారట. బాగుంది. ఇంకోటి ఏం చేశారు తెలుసా? పిచ్చోళ్ళారా, అసలు హెలికాప్టర్ ఇక్కడికి రాకపోతే, ఆ మినిస్టర్ని ఇక్కడికి తీసుకురాకపోతే ఆయన వచ్చేవాడా? ఇప్పుడు ఎవరికి దండేయాలి? హెలికాప్టర్కి దండేయాలి. లాజిక్కా అదండి? ఇది లాజిక్కా? దేవుడు ఈ లోకానికి సమస్త సృష్టిని కలుగచేసి మనకు అవసరమైనవన్నీ ఇచ్చాడు. ఒక ఆయన ఏమంటాడు తెలుసా? మానవులకి కావలసిన ప్రతి బేసిక్ నీడ్ని దేవుడు తీరుస్తున్నాడట. గాలిని ఆపలేదు. ఎటు నుంచి వస్తుందో గాలి ఎవ్వరికీ తెలియదు, అది సృష్టి రహస్యం. ఆ తర్వాత నీటిని దేవుడు అనుగ్రహించాడు, వనరులను దేవుడు అనుగ్రహించాడు, కాలాలని దేవుడు అనుగ్రహించాడు. ఒక కాలం తర్వాత మరొక కాలం మారటానికి దేవుడు మహాజ్ఞానంతో వీటన్నిటినీ ఆయన నిర్మించాడు. మానవునికి అవసరమైన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. మరి ఎందుకండి ఆకలి చావులను నువ్వు అడిగితే కారణం చెప్పమంటారా? కారణము మానవుని యొక్క స్వార్థపూరితమైన హృదయము. అందువల్లనే ఈరోజు మానవుడు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, కానీ దేవుడు ఇవ్వని కారణాన్ని బట్టి కాదు. ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడ ఒక మాట రాశాడు. ఏమన్నాడనంటే, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన గురించి ఒక మాట రాశాడు. ఆయనలో జీవం ఉన్నది, ప్రతి ఒక్కరికి ఆయన జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా రాశాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన లోకములో ప్రకాశించుతూ ఉండగా చీకటి దానిని గ్రహించకుండెను అని రాశాడు. చాలా పొయిటిక్ లాంగ్వేజ్లో, అంటే ఒక పాట రూపంలో రాసిన పదాలివి, రూపకాలంగా రాసిన పదాలివి. ఏంటి ఆ పదాలనంటే, చీకటి ఉంది, వెలుగు ఉంది, వెలుగు ప్రకాశిస్తూ ఉండగా చీకటి దాన్ని గ్రహించలేకపోతా ఉంది. దాని గురించి ఒక మాట ఈ పక్క పేజ్లోనే ఆయన రాశాడు. ఏమన్నాడంటే, నేను చదువుతున్నాను చూడండి. ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవి ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఇప్పుడు మానవుని యొక్క అసలు సమస్య చెప్తున్నాడు చూడండి. లోకములో వెలుగుండెను, ఆయన వెలుగు ప్రకాశిస్తూ ఉంది, ఈ లోకానికి వచ్చాడు. అయితే ఎందుకు లోకములో ఉన్న మానవులు ఆయన స్వీకరించలేకపోతా ఉన్నారు? కారణం ఏంటి అని ఆయన రాస్తా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. చీకటి దాన్ని స్వీకరించట్లేదు. చీకటి ఎందుకు స్వీకరించలేకపోతా ఉంది అని అంటే, మానవుని యొక్క హృదయంలో పాపము అనే ఒక వ్యాధి ఉంది. మీరు కరోనా వచ్చిందా లేదో పక్కన పెట్టండి, లేకపోతే ఇంకో రోగం వచ్చిందా లేదా పక్కన పెట్టండి, ప్రతి మానవుని యొక్క హృదయంలో ఉన్న వ్యాధి ఏదనంటే
అది పాపము అని అంటాడు. అందుకని ఇర్మియా గ్రంథంలో ఏమని రాస్తాడు తెలుసా? మానవుని యొక్క హృదయము ఘోరమైన వ్యాధి కలిగిందని అంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఏం తింటాము దాన్ని బట్టి వాడి బిహేవియర్ ఉంటుంది అని అనుకుంటారు. కాదు కాదు, వాని హృదయం పాడైపోయింది కాబట్టి వాడు ఏం తింటున్నాడు అనేది ఇప్పుడు సమస్య కాదు, వాడి హృదయంలో నుంచి బయటికి ఏం వస్తున్నాయి అనేదే అనేకమైన సమస్యలను క్రియేట్ చేస్తాయి. మీరు చెప్పండి, స్వార్థము ఏం తింటే వస్తుంది లోపలికి? గర్వము ఏం తింటే వస్తుంది లోపలికి? బంగారం తింటే గర్వం వస్తుందా? అసూయ ఏం తింటే వస్తుంది లోపలికి? భయంకరమైన కోపం దేని తింటే వస్తుంది? కారం బాగా తింటే వస్తుందా? ఏమండి, ఇవన్నీ ఈ సిద్ధాంతాలు వర్కౌట్ అవ్వవు. యేసుప్రభు ఒక మాట చెప్పారు, ఏమన్నా తెలుసా? నీ లోపలికి ఏం వెళ్తుందో నిన్ను పాడు చేయదు, కానీ నీ లోపల నుంచి ఏది బయటకు వస్తుందో అది నిన్ను పాడు చేస్తుంది. నువ్వు అబద్ధాలు ఆడితే అబద్ధకోరులా ఉంటావు. నువ్వు అసహ్యమైన కార్యాలు చేస్తే అసహ్యమైన వ్యక్తిగా నువ్వు బయటపడతావు. ఈరోజు సమస్య ఏంటనంటే చీకటి వెలుగును గ్రహించలేకపోతా ఉంది. దేవుణ్ణి ఎందుకు దగ్గరికి తీసుకుని రాలేకపోతా ఉన్నావు అంటే కారణం ఏంటో చెప్పమంటారా? చీకటిని ప్రేమించే బ్రతుకులు ఉన్నప్పుడు వెలుగునొద్దకు రాలేము. అందుకనే కొన్నిసార్లు మీరు చూడండి, ఈ యొక్క పాప స్వభావానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఒకవేళ అబద్ధం ఆడుతున్నాడు అనుకోండి, ధైర్యంగా ఉంటాడా? ధైర్యంగా ఉండడు. బయటికి కనబడుతున్న జాగ్రత్తగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఎందుకని? చీకటి వెలుగునొద్దకు రాదు. చీకటి కార్యాలు చేసేవారు వెలుగునొద్దకు రారు. తల్లిదండ్రులకి కనబడుకోకుండా తాగుడు వ్యసనాలకు బానిసైనాడు జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. కారణం ఏంటి? బికాస్ చీకటి వెలుగునొద్దకు రాదు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు, కానీ వెలుగు దాన్ని గ్రహించలేకపోతా ఉంది. కారణం ఏదనంటే చీకటి దాన్ని గ్రహించలేకపోతా ఉంది. ప్రియమైన వారలారా, దేవుడు మానవుని యొక్క సమస్య ఏంటి అనంటే హృదయంలో ఘోరమైన వ్యాధి ఉంది, అది పాపము. అయితే ఈ పాపము దేవునికి మానవునికి అడ్డుగా వస్తుంది. ఎందుకో చెప్పమంటారా? దేవుడు పరిశుద్ధుడైన వాడు, దేవుడు పర్ఫెక్ట్ అయిన వాడు. ఆయనలో ఎటువంటి చీకటి ఆయనలో లేదు, ఆయనలో ఎటువంటి దోషము లేదు, ఆయనలో ఎటువంటి పాపము లేదు. మరి పరిపూర్ణమైన పరిశుద్ధుడైన దేవుడు, పరిపూర్ణమైన నీతిమంతుడైన దేవుడు మానవునితో కలిసి ఉండాలి అనంటే సాధ్యమేనంటారా? అసాధ్యము. అయితే ఆయన కలిసి ఉండాలంటే ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆయన మనకు రావలసిన శిక్షను, మన పాపమునకు రావలసిన పరిహారాన్ని ఆయన చెల్లించాడు. మనకి చాలా ఈజీ. మీరు ఒకసారి కొన్ని ప్రాక్టీసెస్ చూసినట్లయితే కొన్ని బలులు ఇస్తారు. ఆ బలులు ఇచ్చినప్పుడు ఎందుకు బలిస్తారనంటే దోషం పోవాలి. దోషం పోవాలనంటే రక్తం చిందించబడాలి, బలి చేస్తారు చాలాసార్లు. అవి చాలా మతాల్లో కూడా మీరు ఆ విషయాలను మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈరోజు కోడి యొక్క రక్తము, గొర్రెల యొక్క రక్తము బైబిల్లో ఉంటుంది. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఆ రోజు ఆ దినాల్లో వాళ్ళ మధ్యలో కూడా ఇలాంటి బలులే ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో ఇలాంటి బలులే వారు చేస్తూ ఉన్నారు. వారి యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకుంటా ఉన్నారు. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు రక్తము పాప పరిహారమును కంప్లీట్గా తీసివేయలేదు. ఎందుకనంటే ఈ సంవత్సరం నువ్వు బలిస్తావు, నెక్స్ట్ సంవత్సరం ఇస్తావు, కానీ ఎవరి యొక్క రక్తము, ఎవరి యొక్క విమోచన, ఆ యొక్క కాస్ట్ ఎవరు పే చేస్తారనంటే అందరి తరపున ఒక్కసారే దేవుడే ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందించాడు. ఆ రోజు ఆ సిలువ మోసుకుని వెళుతున్న ఆయన చూస్తూ ఉన్నప్పుడు కొన్ని మాటలు చెప్పనివ్వండి. ఆయన్ని 39 కొరడా దెబ్బలు కొట్టారు. వీపంతా రక్తపు మడుగులో ఉంది. ముండ్ల కిరీటాన్ని పెట్టారు, చేతులలో మేకులు కొట్టారు, కాళ్ళలో మేకులు కొట్టారు. ఏ పాపము చేయని ఆయనకి ఇంత ఘోరమైన శిక్ష ఎందుకు అనంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవలే ఈ లోకానికి నేను వచ్చాను. ఆయన ఒక గొర్రె పిల్లవలే మన పాపములకు పరిహారము
చెల్లించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దేవాతి దేవుడు మానవుని యొక్క శ్రమలో సమాధానం ఇవ్వటానికి, సంతోషాన్ని నింపటానికి ఈ లోకానికి ఒకే ఒక అవకాశం ఏదనంటే ఆయన మనకు తోడై ఉండాలి. ఆయన మనకు తోడై ఉండాలంటే ఆయనకున్న సమస్య ఏదనంటే మన పాపమే. ఈ పాపమునకు ఎలా పరిహారం చేయాలి? నీవు చేయగలవా? నేను చేయగలనా? ఏ మానవుడు చేయలేడండి. ఎందుకు అనంటే మనమందరము ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. మీకు మాట చెప్పనివ్వండి, ఒకవేళ ఫలానా మతము ఫలానా ఒకవేళ గ్రూప్ అని నువ్వు ఎన్ని చెప్పినా సరే కూడా ప్రతి మానవుని యొక్క హృదయంలో ఉన్న సమస్య ఏంటనంటే ప్రతి ఒక్కరూ పాపే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందరినీ ఒక యూనిటీలోకి తీసుకుని వచ్చింది ఏంటో తెలుసా? అందరినీ ఒక కాడి మీదకి తీసుకుని వచ్చింది పాపము. ఏ భేదము లేదు. అమెరికా అని లేదు, ఆఫ్రికా అని లేదు, ఇండియా అని లేదు, లేకపోతే నువ్వు ఏ ఖండమైన తీసుకో, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. మానవుని యొక్క ఈ స్థితిలో ఉన్న మానవుణ్ణి చూసి ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా అండి? ఆయన మనలను ప్రేమించాడు. ఎందుకో తెలుసా? మనల్ని సృష్టించాడు కాబట్టి. ఒక తల్లిదండ్రులకు తమ బిడ్డల పట్ల ఎంత ప్రేమ ఉంటుందనంటే వాళ్ళు మిస్టేక్స్ చేసినప్పుడు వాళ్ళని డిసిప్లిన్ చేస్తారు, కానీ వాళ్ళని తీసి ఇసిరి బయటకు పడేయరు కదండి. మరి అలాంటి ప్రేమ మనకే ఉంటే మనలను సృష్టించిన దేవునికి ఇంకెంత ప్రేమ ఉంటుంది చెప్పండి. అంత గొప్ప ప్రేమ కలిగిన ప్రభు మన కొరకు ఎంత త్యాగాన్ని ఆయన చేయడానికి వెళ్ళాడనంటే మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. నీవు నేను పర్ఫెక్ట్ కాదు, అయినా సరే కూడా మన పిల్లల్ని డిసిప్లిన్ చేస్తాం. కానీ పర్ఫెక్ట్ అయిన దేవుడు మనలను డిసిప్లిన్ చేయొచ్చు, మనలకు తీర్పు తీర్చొచ్చు. కానీ తీర్పు తీర్చకపోయే ముందు ఒక అవకాశాన్ని ఆయన ఇచ్చాడు మానవాళికి. అదేంటో తెలుసా అండి? నీకు నాకు పాప క్షమాపణ. దీని వెనకాల ఉన్న ఒకే ఒక విషయము, దేవుడు మనలను ప్రేమించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా అండి? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ. ఈ మాట నేను చెప్పట్లేదండి, బైబిల్ చెప్తా ఉంది. యోహాన్ రాసిన పత్రికలో ఆయన రాసిన మాట ఏంటో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా నశించిపోకుండా నిత్య జీవం పొందుకోవాలని. నిత్య జీవితం అంటే ఏంటో తెలుసా అండి? దేవునితో శాశ్వత కాలం ఉండటము, మోక్ష రాజ్యము. ఈరోజు దాని కొరకు ఎన్ని త్యాగాలు, ఎన్ని యాగాలు చేస్తారో తెలుసా అండి? ఎంత వెచ్చిస్తారో తెలుసా అండి? కారణం ఏంటో తెలుసా? మోక్షం రావాలి, దేవునితో నేను సంబంధం కలిగి ఉండాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు అనంటే అక్కడే నీకు జీవం ఉంది. ఈ లోకంలో నువ్వు ఎంత ఆరోగ్యకరమైన సూత్రాలు పాటించి, ఎన్ని ఎక్సర్సైజులు చేసి, డ్రై ఫ్రూట్స్లు తిని, ఒక ఆయన అంటాడు మార్నింగ్ ఒక 4 బాదం పప్పులు నానేసి తింటాడంట, మధ్యాహ్నం పూటేమో పిస్తా పప్పులు అంట, సాయంత్రం ఏమో ఇంకొకటి. అసలు ఆయన డైట్ ప్లాన్ చూస్తూ ఉన్నప్పుడు సగం శాలరీ నువ్వే తినేస్తున్నావు కదా బ్రదర్ అన్న. ఎంత కేర్ తీసుకుంటాడు. కారణం ఏంటనంటే చాలా జాగ్రత్తగా ఉంటే కానీ మనం ఆరోగ్యం కాపాడుకోలేము. ఎంతకాలం బ్రతుకుతావు? ఇంకో 100 సంవత్సరాలు బ్రతుకుతావా ఇన్ని చేసి? ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. కానీ ప్రశ్న ఏంటనంటే ఎక్కడికి వెళ్తున్నావు? ప్రియులరా, ఇందాక స్కిట్లో కూడా మీరు చూశారు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం? అది చాలా ఇంపార్టెంట్. జ్ఞానం కలిగిన మనుషులను దేవుడు చేసినప్పుడు, మనస్సాక్షినిచ్చి నీతి విలువలు మాట్లాడిన ప్రభు నీతి గురించి తీర్పు తీర్చడా? ఇది రైటు రాంగ్ అని నువ్వు చెప్తున్నప్పుడు రైటు రాంగ్కి తీర్పు జరగదా? దేవుడు తీర్పు తీరుస్తాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఆ స్థానంలో నిలబడినప్పుడు, అయ్యో నేను దేవుని దగ్గర ఉండలేను, పరలోకానికి నేను చేరలేను. ఒకవేళ నేను ఇదిగో అక్కడ ఇంకొక రెండే 2 దారులు, ఆ పాటలో ఉంది కదా, రెండే 2 దారులు, ఒకటి పరలోకం, ఇంకొకటి నరకము. ఒకవేళ నువ్వు నరకానికి వెళితే నీకేం ఉపయోగం? ఎన్ని సంపాదించుకుని, ఎన్ని డిగ్రీలు సాధించుకుని, ఎన్ని మెడల్స్ సాధించుకుంటే ఏం ప్రయోజనం? అందుకనే ఒక మాట ఉంటుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాని ఆత్మను కోల్పోతే వాడికి ఏం ప్రయోజనం? ప్రియులారా, ఈరోజు మనమందరము దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క సన్నిధిలో శాశ్వత జీవితాన్ని అనుభవించడానికి ఈ లోకానికి రక్షకుడిగా ఆయన వచ్చాడు. ఆయన మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనతో ఉంటాడు.
మన హృదయాన్ని ఆయనకు ఆహ్వానంగా పలికినప్పుడు. మన హృదయంలో ఖాళీ లేదు ఈరోజు. ఆ రోజు యేసు ప్రభు జన్మించడానికి సత్రములో స్థలము లేనందున ఇప్పుడు మన హృదయాల్లో అన్నీ ఉన్నాయి, అసలు ఖాళీ లేదు ప్రభు. ఒక స్కిట్ వేస్తారు. ఒక ఆయన అంట, ప్రభా నీకే ఫస్ట్ స్థానం ఇస్తాను ప్రభు అని స్కిట్ మొదలు పెడతాడు. ఒక 10 చైర్లు ఉంటాయి. మెల్లగా ఒకళ్ళు వస్తారు. ఎవరు? ఆయనతో బిజినెస్ పార్ట్నర్, ఫ్రెండ్. ఒరే నాకు చివరి ప్లేస్ ఇస్తావా, ఈ ఫస్ట్ ప్లేస్ ఇవ్వ అంటే యేసుప్రభు అంటారు, యేసుప్రభా వీడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, కొంచెం సమయం వీడితో ఎక్కువ బిజినెస్ చేస్తాను, కొంచెం పక్కకు జరుగుతావా అని 2వ స్థానానికి జరుపుతాడు. ఆ తర్వాత ఆయన ప్రేమించిన ప్రియురాలు వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి నాకు ఈ స్థానమా చివరి స్థానమా, నాకు నీలో ప్రయారిటీ లేదా అని అని అంటే వెంటనే యేసుప్రభు అంటారు, ప్రభా నెక్స్ట్ స్థానానికి వెళ్తావా అని ఆ స్థానంలో తన ప్రియురాలను కూర్చోబెడతాడు. ఆ తర్వాత అట్లా తను ఇష్టపడేవి ప్రతి ఒక్కరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చిన తర్వాత అందరూ కూర్చున్న తర్వాత యేసుప్రభు వారికి స్థలం లేదు. యేసుప్రభు అంటాడు, ఐ విల్ స్టాండ్ హియర్. ఆయన పక్కన నిలబడతాడు. జరిగింది ఏంటనంటే ఆ స్కిట్లో ఒక్కసారిగా ఒక ఫోన్ వస్తుంది. బిజినెస్ మొత్తం తగలబడిపోయింది, కొలాప్స్ అయిపోయింది, మన దగ్గర ఏమీ ఆస్తి లేదనగానే బిజినెస్ పార్ట్నర్ వెళ్ళిపోతాడు. నీ దగ్గర ఏమి లేదా, ఇంక నేనెందుకు అని ప్రియురాలు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోతారు. చివరికి ఒంటరి వాడ ఏడుస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు వస్తాడు. వచ్చి, బాబు నీ హృదయాన్ని నాకు ఇస్తావా, నీకు సహాయం చేస్తాను. ఆ అబ్బాయి అంటాడు, అయ్యా నీకు ఎప్పుడూ స్థానాన్ని ఇవ్వలేదు, అన్నిటికీ స్థానాన్ని ఇచ్చాను, ఇప్పుడు అన్నీ కోల్పోయిన వాడిగా ఉన్నాను, నన్ను విడిచిపెట్టు ప్రభా, నా దగ్గర ఏమి లేదని అంటే, నీ దగ్గర ఏదో ఉందని నేను రాలేదు, నిన్ను ప్రేమించొచ్చాను, అయితే నువ్వు నాకు స్థలం ఇవ్వలేదు, నీ హృదయంలో స్థానం ఇవ్వలేదు. అన్నిటికీ నీకు సమయం ఉంది, స్నేహితుల దగ్గరికి వెళ్తావు, డబ్బు సంపాదించుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తావు, అన్నిటికీ నీకు సమయం ఉంది, అన్నిటికీ నీ హృదయాన్ని ఇచ్చేసావు, కానీ అవన్నీ అశాశ్వతమైనవి, అవన్నీ నిన్ను నిత్య జీవాన్ని తీసుకుని వెళ్ళలేవు, అవన్నీ నీకు పాపక్షమాపణ ఇవ్వలేవు, అవన్నీ నిన్ను ఒకరోజు విడిచిపెడతాయి, నీవు కూడా ఒకరోజు విడిచిపెట్టాల్సినవే. కానీ విడిచిపెట్టని ఒకే ఒక వ్యక్తి ఎవరనంటే సర్వలోకములను సృజించిన దేవుడు, ఆది అందు ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు, ఆయనే సజీవుడైన క్రీస్తు. ఆయన అంటున్నాడు, శాశ్వత కాలం నేను నీతో ఉంటాను, నీవు చనిపోయిన తర్వాత నాతో శాశ్వత కాలం ఉంటావు, అదే నిత్య జీవితం. ప్రియులరా, ఈరోజు క్రిస్మస్ యొక్క సందేశం ఏంటో తెలుసా? దేవుడు మనకు తోడై ఉండి, మనకు సహాయకుడిగా ఉండి, మన పాపములకు క్షమాపణ అనుగ్రహించి మనలను నిత్య జీవితాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. పొట్టి జక్కయ్య స్టోరీ వింటే ఎప్పుడు డబ్బుతో కరప్షన్లు చేసి డబ్బు సంపాదించుకునే ఒక వ్యక్తి, స్నేహితులు అసహించుకున్నారు, బంధువులు అసహించుకున్నారు. ఆ రోడ్డు మీద యేసు ప్రభు వారు వస్తున్నారని తెలిసి ఎందుకు కలిగిందో తెలియదు ఆశ, ఆ ప్రభుని చూడాలనుకున్నాడు. చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కిన తర్వాత యేసు ప్రభు వారు ఆ మార్గం గుండా వెళ్తూ అక్కడ ఆగాడు చెట్టు దగ్గర. బాబోయ్ ఈయనెందుకు ఆగాడు ఇక్కడ అని అంటే, జక్కయ్య దిగిరా, ఈరోజు మీ ఇంటికి వస్తాను. అందరూ అనుకుంటున్నారు ఇట్లాంటి వాడి ఇంటికి ఎందుకు వెళ్తున్నారని. ప్రభు అన్నాడు, అది ఎట్లాంటి వాడైనా నాకు కావాలి. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, జక్కయ్యతో మాట్లాడాడు. ఆ రోజు రాత్రే జక్కయ్య ప్రభుని తెలుసుకున్నాడు. ప్రియులరా, ప్రభుని తెలుసుకోవటం అంటే ఏంటో తెలుసా? నీ కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రభుని నీ హృదయాన్ని ఓపెన్ చేయడం. దేవుడు ఒక్కొక్కరికి ఒక దేవుడు కాడండి. దేవదూతలు ప్రకటించిన మాట, ప్రజలందరికీ ఒకే ప్రభు ఉంటాడు. ఈ లోకానికి లోకరక్షకునిగా ఆయన వచ్చాడు. కొంతమంది ఏమంటారో తెలుసా? ఏమండి అక్కడ పలానా ఫారిన్ గాడు కదా, ఏమండి మానవునిగా వస్తే ఏదో ఒక ప్లేస్లో జన్మించాలి. ఒకవేళ ఆయన ఇంకో దేశంలో జన్మిస్తే వాళ్ళు ఏమంటారు? వేరే దేశం వాళ్ళు, ఆయన పలానా దేశం వాడు కదా అంటారు. సో మానవునిగా రావటం అంటే ఒక ప్లేస్కి ఫిక్స్ అవ్వాలి. అది పెనుమాకు ఫిక్స్ అయితే పక్కనున్న మంగళగిరి వాళ్ళు ఏమంటారు? ఆ పెనుమాకుల దేవుడు కదా, మా దేవుడు కాదు కదా అని అంటే దానికి ఏమన్నా అర్థం ఉందా? మానవుడు అంటే అన్ని చోట్ల ఒకేసారి పుడతాడా?
ఒక చోటే పుడతాడు, ఒక చోటే ఒక బాలుడిగా ఉంటాడు. దేవుడు లోకానికి ఒక మానవునిగా వచ్చాడు, ఆ ప్లేస్లో జన్మించాడు. అంతేగాని దాన్ని ఒక్క కారణం పట్టుకుని మనం రక్షకుణ్ణి రిజెక్ట్ చేయకూడదండి. ఆయన మనందరినీ ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు, లోకమును ఎంతో ప్రేమించెను, లోకమునకు క్షమాపణ ఇవ్వటానికి, రక్షణ ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ రోజు జక్కయ్య జీవితం మార్చబడింది, గొప్ప సంతోషం తన యొక్క కుటుంబంలో, తన జీవితంలో వచ్చింది. ఈరోజు ఇక్కడ అశాంతి, అసమాధానము, పరిస్థితులను కంట్రోల్లో లేని, ఏ రోజు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో జీవిస్తున్న మానవునికి గొప్ప శుభవార్త, దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటే ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రియులారా, చిన్న ప్రార్థన చేస్తాను, దయచేసి. ఎంతో చక్కగా మీరు విన్నారు. ఈరోజు ఈ సమయంలో మనం అందరం ఒకసారి లెట్ us క్లోజ్ అవర్ ఐస్. మనము కళ్ళు మూసుకుని ఈరోజు చెప్పబడిన ఈ వాక్యం అంతటిని మీరు వినండి. ఒకసారి ఆలోచించండి. ఆది యందు దేవుడు ఉండెను, కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. ఒకవేళ సైన్స్ అని ఒకవేళ నువ్వు అనుకుని దేవుడు లేడంటే, బైబిల్ చెప్తా ఉంది, దేవుడు లేడని చెప్పువాడు బుద్ధిహీనుడు. నీ జ్ఞానం నిన్ను మోసం చేస్తుందేమో. ఒక్కసారి ఆలోచించు. ఈ సృష్టిని చూస్తే దానంతట అది ఎలా వస్తుందని నువ్వు చెప్పగలవు. నాకు కనబడలేదు కాబట్టి లేడని నువ్వు ఎలా చెప్పగలవు? నీకు కనబడని అనేకమైనవి ఉన్నాయి, దాన్ని నువ్వు నమ్ముతున్నావు. దేవుడు సమస్త సృష్టిని చేసిన దేవుడు. లోకములో వెలుగుగా ఆయన ఉన్నాడు, చీకటి దాన్ని గ్రహించుకుంటుంది. చీకటి కార్యాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు ప్రభు యొద్దకు రాలేం. పాప హృదయము ఉన్న మనము దేవునితో డైరెక్ట్గా మాట్లాడలేం, దేవునితో సంబంధం కలిగి ఉండలేం. నీవు ఎంత బలులు చేసి నీ దోషానికి పరిహారం చేసుకోగలుగుతావు? మనందరి పాపములకు ఆయనే పరిహారం చెల్లించాడు. ప్రియులారా, ఈరోజు పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవలే ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించి, తన ప్రేమను మన ఎడల చూపించి మనకు నిత్య జీవితాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. ఈరోజు ఈ ఆహ్వానాన్ని మీరు ఎవరైతే ఈ మాటలన్నీ విని దాని యందు విశ్వాసం ఉంచి, నిజమే ఇది వాస్తవము అని నీవు నమ్మినట్లయితే, ఈరోజు నీ యొక్క శ్రమల్లో, పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఒకవేళ నిరీక్షణ లేని, సమాధానము లేని, అసమాధాన స్థితిలో నీవు ఉన్నట్లయితే, ఈరోజు శుభవార్త, దేవుడు మనకు తోడై ఉండటానికి లోకానికి వచ్చాడు. ఆహ్వానిస్తావా ప్రభుని నీ హృదయంలోనికి? 2003లో ఈ వాస్తవాన్ని, ఈ సువార్తను నేను విన్నప్పుడు నా హృదయాన్ని ప్రభుకి ఇచ్చాను. దేవుడు నా జీవితాన్ని మార్చాడు. ఎన్నో కార్యాలు, దేవుని కార్యాలు నేను దేవుని దగ్గర నుంచి పొందుకున్నాను, అనుభవించాను. ఈరోజు నా నిరీక్షణ ఏంటో తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ క్షణము చనిపోయినను దేవునితో నేను శాశ్వత కాలం ఉంటాను. ఆ నిశ్చయత నాకుంది. ఈరోజు నీ పాపములకు క్షమాపణ దొరికిందా? ఈరోజు నీకు ఆ నిశ్చయత ఉందా? ఈరోజు ప్రభు అనుగ్రహించే నిత్య జీవాన్ని నువ్వు ఒకవేళ పొందుకోకపోతే నీవు ఎంతో కోల్పోతున్నావు. ప్రియమైన వారలారా, శుభవార్త, నీ హృదయం అంతటితో ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయి. ప్రభువా, నా హృదయంలో ఎన్నో వాటికి స్థానం ఉంది, నా హృదయంలో పాపం ఉంది. నిజమే, ఆ పాపపు ఆనవాళ్ళు నా జీవితంలో ఉన్నాయి. నేను పర్ఫెక్ట్ కాదు. అయితే ఈరోజు ఈ శుభవార్త నేను విన్నాను. నన్ను ప్రేమించి నాకు పాప క్షమాపణ అనుగ్రహించి మీ బిడ్డగా చేర్చుకోవటానికి వచ్చారు. బైబిల్ చెప్తా ఉంది, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరూ దేవుని కుమార్తెలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. నువ్వు దేవుని బిడ్డగా అవటానికి గొప్ప అవకాశము. నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వు. నీవు నీ హృదయాన్ని ఎన్నిటికి స్థానాన్ని ఇచ్చావో అవన్నీ ఒకరోజు నేను విడిచిపెడతాయి. నీవు కూడా ఒకరోజు విడిచిపెట్టవలసిన వాడివే. కానీ శాశ్వత కాలము ఉండే ప్రభు నువ్వు చేర్చుకుంటే, శాశ్వత కాలము ఆయన నిన్ను తన రాజ్యంలో, నిన్ను కూడా శాశ్వత కాలము ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించి నడిపిస్తాడు. ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే ఒక నిమిషము నేను సమయం తీసుకుంటాను. ఆ సమయంలో మీరు ఈ చిన్న ప్రార్థన చేయండి. యేసయ్యా, నా పాపమును క్షమించండి.
నా హృదయంలో, నా జీవితంలో పాపం ఉంది, నా తలంపుల్లో చెడు ఉంది, నన్ను క్షమించండి. మీ బిడ్డగా నన్ను చేర్చుకోనండి. నా హృదయాన్ని మీకు తెరుస్తూ నేను ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ఈ చిన్న ప్రార్థన నీ హృదయం అంతటితో చేస్తే క్రిస్మస్ యొక్క సంతోషము, సమాధానము నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు. ప్రభు చెప్పిన మాట అది. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలిగిన వాడు, నేను వానితో వస్తాను, వానిలో నివాసం చేస్తానని ప్రభు చెప్పిన మాట. ఈ మాట నీవు నమ్మి ఈరోజు ఆ చిన్న ప్రార్థన నువ్వు చేస్తే దేవుని యొక్క గొప్ప సంతోషం, సమాధానం ఈ 2024 సంవత్సరానికి వెళ్ళబోతున్న మనకి ఒక గొప్ప సంతోషకరమైన జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఆ చిన్న ప్రార్థన నువ్వు చేస్తావా? ఈ మాటలు వింటున్న నీవు నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తావా? ఎంతకాలం ఈ లోకంలో కొట్టుమిట్టాడుతూ ఉంటావు? దేవుని ఎద్దుకు రా. దేవుడు మన కొరకు వచ్చాడు, ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఒకవేళ ఏ కారణం బట్టి నువ్వు తోసేసుకుంటావో నాకు తెలియదు. ఇది ఫలానా వాళ్ళ దేవుడు, నాకు అవసరం లేదని ఒకవేళ నువ్వు తోసివేసుకుంటే అవకాశాన్ని నువ్వు కోల్పోతా ఉన్నావు. ఇది మా దేశంలో చేసింది కాదు, నేను వాడను అని అంటే నీవు కోల్పోతావు. ఈ ల్యాప్టాప్, లేకపోతే ఈ కంప్యూటర్, లేకపోతే ఈ టీవీ మా దేశంలో చేసింది కాదు, మాకు అవసరం లేదు అని అంటే కోల్పోతావు. దేవాతి దేవుడు ఈ లోకానికి మన కొరకు వచ్చాడు. ప్రియులారా, ఈరోజు ప్రభు సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించాలి. మన కుటుంబాల్లో అట్టి కృప మనకు కావాలి. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క సహాయం మనకు కావాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. ప్రార్థన చేస్తాను. ఈరోజు ఆ ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో మీరందరూ యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్స్. ఒకవేళ ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటే ఇంకా తెలుసుకోండి ప్రభు గురించి. ఇంకా తెలుసుకుని మీ ప్రశ్నలు నివృత్తి చేసుకుని ఆ గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకోండి. కానీ విడిచిపెట్టి నాకు సంబంధం లేదులే అని ఒకవేళ వెళ్ళిపోతే యు ఆర్ ద బిగ్గెస్ట్ లూజర్. గొప్ప నష్టాన్ని తెచ్చుకున్న వ్యక్తిగా అవుతావు తప్ప అంతకు మించి నీకు జరిగే మేలు ఏమీ లేదు. ప్రార్థన చేస్తాను. ప్రేమ, కృపా, కనికరం కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మహోన్నతుడుకు దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా మా ఎద్దుకు మీరు తీసుకుని వచ్చిన మీ యొక్క శుభ సందేశాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు. నాయనా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయనా మీ గొప్ప కార్యమును, రక్షణ కార్యమును మీరు జరిగించండి ప్రభా. నాయనా, నిజమే, ఏ కారణాన్ని బట్టి ఎవరు త్రోసివేసుకోకుండా మీరు చూపించిన ప్రేమను వ్యక్తిగతంగా అనుభవించడానికి సహాయం చేయండి. వారి హృదయాల్లో మిమ్మల్ని స్వీకరించి విశ్వాసముతో మీ ఎదుకు వచ్చుటకు సహాయం చేయండి. నిత్య జీవార్థమైన ఫలమును ప్రతి ఒక్కరూ పొందుకొనుటకు సహాయం చేయమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తారని, ప్రతి కుటుంబంలో అట్టి సమాధానం, సంతోషం మీరు అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ మీ కృపగా అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి యేసు ప్రభువారు మన ఎడల చూపించిన ప్రేమని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా అనుభవించాలని ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.